చూసినట్లయితే చాలా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రవచనాత్మకమైనటువంటి సత్యాలు నెరవేర్చబడతా ఉంటున్నాయి. అలనాడు మరి అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా ప్రభు మరి ప్రవచించినటువంటి ప్రతి మాట కూడా ఆయా దేశాల్లో మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మరి గత సంవత్సరం ఇజ్రాయెల్ దేశంతో ప్రారంభమైనటువంటి యుద్ధము మరి ఒకసారి ఇరాన్ మీద మరి విరుచుకుపడినటువంటి స్థితిని మనం గత వారం గమనించాం. న్యూస్ ద్వారా మీరందరూ వినే ఉంటారు. అయితే మరి ముఖ్య కారణము మరి ఐరన్ దగ్గర ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అనేటువంటి నినాదంతో ఇజ్రాయెల్ దేశము బెంజమిన్ నెతన్యాహు మరి ఆ యొక్క మిలిటరీ వారిని ప్రేరేపించి దాడి చేయటం జరిగింది. ఎందుకంటే మరి అమెరికా ద్వారా ఆయా దేశాలు పూర్వం కొన్ని సంవత్సరాల క్రితమే ఒక చట్టము మరి నిర్మించబడింది. న్యూక్లియర్ వెపన్స్ ఎవరి కూడా మాకు తెలియకుండా మీరు నిర్మించడానికి వీలు లేదు, దాన్ని గురించినటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయటానికి వీలు లేదు అనేటువంటి మరి నినాదము మరి అమెరికన్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అయితే దాన్ని ఉల్లంఘిస్తూ ఆయా దేశాలు కొన్ని అణు కేంద్రాలను నిర్మించారు, న్యూక్లియర్ వెపన్స్ను కలిగి ఉన్నారు. రష్యా కానీ, నార్త్ కొరియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, మన ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ మరి మొన్న గత సంవత్సరం పాకిస్తాన్ అలాంటి దుశ్చర్యకు పాల్పడాలని ప్రయత్నించినప్పుడు అమెరికా దాన్ని వ్యతిరేకించింది, అలాగే ఇండియా కూడా వ్యతిరేకించింది. మొన్న జరిగినటువంటి యుద్ధంలో కొన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా పాకిస్తాన్ దేశంలో నాశనం అయ్యాయి. అయితే మరి ఇజ్రాయెల్ ఈ యొక్క ఇరాన్ దేశము మరి అనాది కాలంలో చాలా స్నేహం బంధం కలిగి ఉండేవారు, చాలా మంచి మిత్రులుగా ఉండేటువంటి వారు. కానీ రాను రాను ఈ యొక్క జనరేషన్స్ మారే కొలది వీరికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పవిత్ర దేశముగా మరి యొక్క ఇరానీయులు భావిస్తూ మాకు ఇవ్వబడినటువంటి దేశము అనగా ఈ యొక్క ఐరన్, లెబనన్, ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు జోర్డన్, సిరియా, పాలస్తీనా, అలాగే ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా పవిత్ర దేశముగా మరి ముస్లిం వర్గాలు భావిస్తూ ఉంటారు. ఇది అబ్రహాము నుండి మాకు అప్పగించబడినటువంటి మా యొక్క భూభాగము అని చెప్పేసి మరి వారు తలంచుతూ ఉండేటువంటి వారు. అయితే మరి దానిని తిరస్కరించి యునైటెడ్ నేషన్స్ 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్కు వారి యొక్క భూభాగాన్ని ఇవ్వటం జరిగింది. అదంతా మనకు తెలిసినటువంటి చరిత్రే. అయితే వారికి ఒక ప్రత్యేకించబడినటువంటి రాజ్యము, ఈ యొక్క ముస్లిం అరబ్ దేశాలన్నీ కూడా పవిత్రంగా భావించేటువంటి మరి వారి యొక్క ల్యాండ్ను యూదులకు ప్రత్యేకించి కేటాయించటం అనేది వీరికి అసలు ఇష్టం లేనటువంటి సంగతి. అందుకే మాటికి ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మాట్లాడితే చాలు ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తూ ఉంటారు, అలాగే ఇజ్రాయెల్ కూడా త్రిప్పి కొడతా ఉంటారు. కనుక అలాగా కొన్ని సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది, కొన్ని దశాబ్దాలుగా సాగుతూ ఉంది. పాలస్తీనా అంతకు మునుపు వ్యతిరేకించి ఆ యొక్క వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్రాంతాన్ని లాక్కోవాలని ప్రయత్నించింది. కానీ మరలా దానిని మరి ఇశ్రాయేలీయులు దాన్ని తిరిగి తెచ్చుకున్నారు యుద్ధం చేసి. అలాగే ఐగుప్తు కూడా గాజా ప్రాంతాన్ని మరి ఆక్రమించుకున్నారు. ఆ యొక్క గాజా ప్రాంతం అంతా కూడా ఈ యొక్క మిలిటెంట్స్ నివసిస్తూ ఉంటారు. ఇరానీయులు ముఖ్యంగా ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కు, మిలిటెంట్స్కు, హమాస్, హౌతీస్, హిజ్బుల్లా అనబడినటువంటి ఈ తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ వచ్చింది.
అది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, అలాగే అమెరికాకు కూడా అస్సలు ఇష్టం లేనటువంటి సంగతి. అయితే వీరు ఎప్పుడైతే మరి గత వారము ఆ యొక్క యురేనియం అనబడినటువంటి ఒక అణువు, ఇప్పుడు టైటానియం, గోల్డ్, అలాగే డైమండ్, సిల్వర్ అనబడినటువంటి యొక్క పదార్థాలు ఏ రీతిగా ఉంటాయో అలాగే యురేనియం కూడా ఒక పదార్థం. దాన్ని శుద్ధి చేయవలసినటువంటి రీతిలో దాన్ని కనుక శుద్ధి చేసి ఒక వెపన్ను కనుక సిద్ధం చేస్తే ఒక్క చిన్న అణుబాంబు చాలు, 1 ఔన్స్ అణుబాంబు చాలు ఒక దేశాన్ని మొత్తము సర్వనాశనం చేయటానికి. మరి యూదులు అసలే చాలా మరి చిన్న దేశం. మన తెలంగాణలో ఒక చిన్న జిల్లా అంతా కూడా ఉండరు. మన హైదరాబాదులో ఉన్నటువంటి పట్టణము ఎంత పాపులేషన్? మన హైదరాబాద్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎంతమంది అండి? 1 కోటి మందా? 1,30,00,000. కనుక అంతమంది కూడా ఉండరు. ఇజ్రాయేలుల యొక్క జనాభా అంతా కూడా కలిపి 90 లేదా 98 లక్షల వరకు ఉంటారు. 1 కోటి జనాభా కూడా లేనటువంటి అతి చిన్న సామాన్య దేశము, కానీ దేవుని ద్వారా అతి ఎక్కువగా దీవించబడినటువంటి దేశము. ప్రపంచంలో ఇన్వెంట్ చేయబడినటువంటి ప్రతి ఐటమ్ కూడా, ప్రతి వస్తువు కూడా యూదుడు సృజించినటువంటిదే. ఏ రంగమైనా తీసుకోండి, ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, ఏ ఒక్క వస్తువు అయినా తీసుకోండి, ఏ ఒక్క పరికరమైనా తీసుకోండి, ఏ ఒక్క వ్యాక్సిన్ అయినా తీసుకోండి, అది యూదుడి యొక్క మూలం ఉంటుంది, యూదుడి యొక్క బీజం అనేది దాంట్లో ఉంటుంది. యూదుల యొక్క జ్ఞానము అంత అపరిమితమైనటువంటి జ్ఞానం. అందుకే గడిచినటువంటి 100 సంవత్సరాలలో సుమారుగా 180 నోబెల్ ప్రైజెస్ ఒక్క ఇజ్రాయెల్ దేశంలోనే వారికి ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ఏ దేశం దగ్గర కూడా అన్ని నోబెల్ ప్రైజెస్ లేవు. నోబెల్ ప్రైజెస్కి ఎవరికి ఇస్తారో తెలుసా? అతి ఉన్నతమైనటువంటి ఇన్వెన్షన్ని ఎవరైతే చేస్తారో, మరి ప్రపంచం మెచ్చుకోదగినటువంటి మరి ఆ యొక్క వస్తువును సిద్ధపరుస్తారో, లేదా ఒక ఫార్ములాను సిద్ధపరుస్తారో, ఒక ఏదైనా కానీ ఒక ఉన్నతమైనటువంటి దాన్ని ఎవరైతే సిద్ధపరుస్తారో వారికి మాత్రమే ఆ యొక్క నోబెల్ ప్రైజెస్ను బహుకరిస్తూ ఉంటారు. అలాంటిది వీరు ఇంతటి ప్రభావవంతమైనటువంటి దేశముగా ఎదగటం అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు ఏమాత్రం ఇష్టం లేదు. అతి ముఖ్యంగా ఇరాన్కు అసలే ఇష్టం లేదు. అయితే ఈ వారంలో, గడిచినటువంటి వారంలో జరిగినటువంటి సందర్భము అత్యంత యాక్యురేట్గా, పిన్ పాయింట్గా మరి దేవుని యొక్క లేఖనాలను గుర్తించేటువంటి రీతిలో జరిగాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బైబిల్ గ్రంథాలు త్రిప్పండి దయచేసి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెలును. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు. కానీ ఏదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. అతడు ఇతర దేశముల మీదకి తన సేనను పంపించును, ఐగుప్తు సహా తప్పించుకొనేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లూబీలను, కుషీలను తనకు పాద సేవకులుగా చేయును. అంతటి తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతనిని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులు పాడు చేయుటకు, నశింపచేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును, పరిశుద్ధ ఆనందము గల పర్వతములకును మధ్య వేయును. అయితే అతని నాశనము రాకున్నటకై సహాయము చేయువాడు ఎవడును లేకపోవును. దేవుడి కొద్ది లేఖన భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన మనం చేస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో
మా వినికిల్లో చదవబడినటువంటి ఆ విలువైనటువంటి సత్యాలను మీరు దీవించండి. మట్టివాడును మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క ఆత్మజ్ఞానము చేత, పరిశుద్ధాత్మని యొక్క ఉపదేశము చేత మా హృదయాలకు సరి అయినటువంటి కనువిప్పును మీరే కలుగు చేదురని, యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా నిండారులుగా దీవించి వారు కూడా ఈ యొక్క సత్యాలను గ్రహించేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో ప్రపంచ నలుదిశాలలో ఉన్నటువంటి సైన్యాలన్నీ కూడా ఒక చోటకు చేర్చబడతాయి అనేటువంటి సత్యాన్ని కొన్ని సంవత్సరాలకు ముందే, క్రీస్తుకు ముందే ఈ యొక్క ప్రవచనాలను దానియేలు అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ దానియేలు చెప్తున్నటువంటి మాటలో కూడా అంత్యకాలమందు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటున్నాడు. అనగా దానియేలు రాసినటువంటి కాలంలో కాదు, కానీ నీవు రాసేటువంటి ఈ యొక్క సత్యాలన్నీ కూడా అంత్యకాలంలో, అనగా కడవరి కాలంలో, లేక మనము నివసిస్తున్నటువంటి కాలంలో మరి ఇవి జరుగుతాయి అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క యుద్ధ మేఘాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క మెడిటరేనియన్ ప్రాంతంలో, మధ్యధర ప్రాంతంలో, ఇజ్రాయేల్ చుట్టూ కూడా మరి చాలా గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటూ ఉంటుంది. గత వారం మరి ఐరన్ జరిపినటువంటి దాడిలో మరి సుమారుగా 340 బ్యాలిస్టిక్ మిజైల్స్ను వారు ప్రయోగిస్తే, ఐరన్ డోమ్ అనబడినటువంటి ఒక అత్యాధునికమైనటువంటి మరి ఆ యొక్క మిజైల్స్ను కానీ, వారి యొక్క దేశాన్ని ఆటంకపరిచేటువంటి ఏదైనా కానీ జెట్ విమానం కానీ ఏదైనా వారి యొక్క భూభాగంలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే వారి యొక్క పర్మిషన్ లేకుండా దానిని త్రిప్పి కొట్టేసేటువంటి టెక్నాలజీ ఆ యొక్క ఐరన్ డోమ్ కలిగి ఉంది. ప్రపంచ దేశాలు అమెరికా అలాగే ఇజ్రాయెల్ మాత్రమే పూర్వము అలాంటి మిజైల్ సిస్టమ్ను కలిగి ఉన్నాయి. మొన్న మరి భారత్ కూడా దాన్ని ఉపయోగించి పాకిస్తాన్ నుంచి ఆ యొక్క యుద్ధాన్ని మరి ఎదుర్కోగలిగారు. అది ఇండియన్స్ యొక్క తెలివి కాదు, కానీ అది రష్యా నుండి ఎగుమతి చేసుకొని మరి రష్యా నుండి కొన్ని కోట్ల రూపాయలు వారికి ఇచ్చి దానిని వీరు తెచ్చుకున్నారు. కానీ ఇశ్రాయేలీలు మాత్రము స్వతహాగా వారే ఆ యొక్క డిఫెన్స్ సిస్టమ్ను కలిగి ఉన్నారు. అలాగే అమెరికా కూడా వారే నిర్మించి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మరి ఆ యొక్క 340 బ్యాలిస్టిక్ మిజైల్స్లో ఒక 4 మాత్రము మరి ఆ యొక్క టెల్ అవీవ్ అలాగే అమెరికన్ ఎంబసీ మీద కూడా పడి దాడి చేయటం జరిగింది. కొంతమంది ఇశ్రాయేలీలు కూడా చనిపోయారు. ఇక్కడ కూడా విషయాలు దానియేలు మనకు రాస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీలు కూడా చనిపోతారు కొంతమంది. దేవుని ప్రజలు నష్టపోరని కాదు, దేవుని ప్రజలు కూడా నష్టపోతారు. ఈ యొక్క యుద్ధాలు కానీ, ఈ యొక్క భయంకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరగటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వటానికి ముఖ్య కారణం ఏంటంటే, దేవుని యొక్క సువార్తను అంగీకరించట్లేదు అనేక మంది. దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు అందరూ లోబడట్లేదు. ఆ మాటలు నేను తర్వాత చదివిస్తాను. అనేక మంది ఈ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంటున్నారు. కనుక దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు అనేది ఈ యొక్క లోక ప్రజల మీదకి వచ్చుట ద్వారా వారు నాశనం అయిపోవాలనేదే దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. తద్వారా ఈ దేశాలను ప్రేరేపించి అందరినీ కూడా ఒక స్థలానికి ఇక్కడ చేరుస్తున్నట్లుగా కూడా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. దానికి తగినటువంటి చర్యలన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీక్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక 5 బోయింగ్ విమానాలను మరి ఇరాన్కు పంపించడం జరిగింది. మరి బోయింగ్ విమానాలంటే అత్యంత మరి పెద్ద విమానాలు, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి విమానాలు. ఒకవేళ ప్యాసింజర్స్ ఎక్కేటువంటి అయితే కనుక 500 నుండి 700 మందిని కూడా తీసుకొని వెళ్ళగలిగినటువంటి మరి బోయింగ్ విమానం. మొన్న కూడా ఒక బోయింగ్ విమానం కూలిపోయింది కదా మన దేశంలో. ఎంతమందిని క్యారీ చేసింది? 240 మందిని క్యారీ చేసింది ఆ బోయింగ్ విమానం. అది ఒక
రకమైనటువంటి చిన్న బోయింగ్ విమానం. కానీ ఈ యొక్క మెషనరీని, మిలిటరీ పరికరాలను, సైన్యాన్ని కూడా క్యారీ చేయగలిగినటువంటి, యుద్ధ సామాగ్రిని క్యారీ చేయగలిగినటువంటి అధునాతనమైనటువంటి బోయింగ్ విమానాలు ఇరాన్కు మరి సహాయంగా జిన్పింగ్ పంపించడం జరిగింది. అలాగే రష్యా కూడా IL-70 అనబడినటువంటి ఒక బోయింగ్ విమానాన్ని ఇరాన్కు పంపించడం జరిగింది. ఆల్రెడీ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చారు, అలాగే అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకి వార్నింగ్ ఇవ్వటం అంటే అది మరి మామూలు విషయం కాదు. కానీ మరి ఇరానీయులకి ఎంతగా మట్టు పెట్టినా కానీ హమాస్ వారిని హతమార్చారు, హౌతీల్ని హతమార్చారు ఇజ్రాయెల్ వారు గత సంవత్సరము. అయినప్పటికీ కూడా వారి యొక్క అధ్యక్షుడు హానియా చనిపోయినప్పటికీ కూడా మరలా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి అధ్యక్షుడు ఖమేనీ మరి ట్రంప్కు ఒక అల్టిమేటంను జారీ చేయటం జరిగింది. కానీ ట్రంప్ చాలా తెలివిగా ఏం చేశాడంటే, నాకు ఒక 2 వారాలు సమయం కావాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు. మొన్న జరిగినటువంటి G7 సమావేశాలు అనగా 7 దేశాలు, ఇవన్నీ కూడా చరిత్ర ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు కనుక మరి రాసుకునేవారు రాసుకోవచ్చు, ఒకవేళ జ్ఞాపకం లేకపోతే ఈ మెసేజ్లన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి కనుక మరలా ఇళ్ళకు వెళ్ళి మీరు యూట్యూబ్లో వినవచ్చు. కాబట్టి ఈ యొక్క G7 సమావేశం గడిచిన వారం అవుతూ ఉంటుండగా అత్యవసరంగా సిట్యువేషన్ రూమ్లోనికి వెళ్ళిపోయాడు ట్రంప్. సిట్యువేషన్ రూమ్ అనగా వైట్ హౌస్లో క్రింద ఒక బంకర్లో ఆ యొక్క సిట్యువేషన్ రూమ్ అనేది వారు ఏర్పాటు చేయటం జరిగింది. ఒక 2 దశాబ్దాల క్రితము ఒబామా పరిపాలన చేసేటువంటి కాలంలో మాత్రమే ఆ యొక్క సిట్యువేషన్ రూమ్లోనికి అమెరికా అధ్యక్షుడు వెళ్ళాడు. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా ట్రంప్ వెళ్ళటం జరిగింది. ఆ యొక్క సిట్యువేషన్ రూమ్ ఏంటంటే వార్ రూమ్. ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ వారు కానీ, అతి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ మెన్ కానీ, మరి అతి ముఖ్యులైనటువంటి అధికారులు ప్రెసిడెంట్తో సమావేశమై యుద్ధాన్ని ఏ రీతిగా టాక్టికల్గా జయించాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థలం అది. అలాగైతే ఆ స్థలంలోనికి ట్రంప్ వెళ్ళాడు. నాకు ఒక 2 వారాలు సమయం కావాలని ప్రపంచానికి అలా చెప్పాడు. కానీ మరి ఆల్రెడీ చెప్తూనే మరి B-2 స్పిరిట్ బాంబర్స్ విమానాల్ని ఆ యొక్క ఇరాన్కు సమీపంలోనికి పంపించడం జరిగింది. గడిచినటువంటి 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామం అది. అయితే ఆ యొక్క B-2 స్పిరిట్ బాంబర్స్ అనేటువంటివి అత్యాధునికమైనటువంటి మరి యుద్ధ సామాగ్రిని, మిజైల్స్ను క్యారీ చేయగలిగినటువంటివి. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసింది, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద. కానీ ఇరాన్ ఈసారి కొంచెం తెలివిగా ఏం చేసిందంటే ఫార్దో అనబడినటువంటి ఒక మౌంటైన్ రీజన్ క్రింద ఒక సొరంగాన్ని తవ్వి దాని క్రింద న్యూక్లియర్ ప్లాంట్ను వారు నిర్మించి దానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క అణు ఆయుధానికి కావలసినటువంటి మరి సైంటిఫిక్ రీసెర్చ్ అంతా కూడా వారు చేస్తూ దాన్ని సిద్ధపరచాలని వారు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కానీ ఇజ్రాయెల్ దగ్గర కూడా ఆ యొక్క మౌంటైన్ను ఛేదించగలిగినటువంటి మరి సామాగ్రి వీరి దగ్గర లేక అమెరికా సహాయాన్ని కోరుకోవడంతో ట్రంప్ వెంటనే 2 B-2 విమానాల్ని పంపించారు. అవి చాలా చూడటానికి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. మనం చూసేటువంటి రెగ్యులర్ విమానాల్లాగా ఉండవు, లేకపోతే రెగ్యులర్ మిలిటరీ విమానాలుగా కూడా అవి ఉండవు. అవి ఒక పక్షి, ఒక గ్రద్ద గనక వెళ్ళేటువంటి రీతిలో ఆ యొక్క స్పిరిట్ బాంబర్స్ ఉంటాయి. ఎందుకంటే కేవలం అమెరికా దేశం దగ్గర మాత్రమే ఆ యొక్క మరి స్పిరిట్ బాంబర్స్ ఉన్నాయి. అవి ఒక పక్షిలాగా వెళ్తాయి. క్రింద రాడర్లో కూడా అవి గుర్తించబడవు. ఏదో ఒక పక్షి వస్తుందేమో అని చెప్పేసి అనుకునేటువంటి రీతిలో అవి అసలు కంటికి కనబడనటువంటి రీతిలో ఉంటాయి. రాడర్ గుర్తించదు, సైన్యాన్ని అలర్ట్ చేయదు, వీరి యొక్క డిఫెన్స్ సిస్టమ్ కూడా తిరిగి దాడి చేయలేదు. కనుక వాటిని పంపించి గత రాత్రి ఈరోజు అంటే మనకు సాటర్డే మిడ్నైట్ జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇరాన్ యొక్క 3 న్యూక్లియర్ సైట్స్ మీద ఆ యొక్క ఫార్దో మౌంటైన్ రీజన్ని కూడా ఇస్రాయెల్ దేశం ఛేదించలేకపోయింది. కానీ
ట్రంప్ పంపించినటువంటి విమానాలు, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క BGU-57 అనబడినటువంటి ఆ యొక్క మరి బాంబర్స్ ఏం చేసినాయంటే దాన్ని ఛేదించాయి. ఆ బాంబర్స్ చాలా శక్తి కలిగినటువంటివి. 20 అడుగుల ఎత్తు. 20 అడుగుల ఎత్తు అంటే సుమారుగా 2 ఫ్లోర్లు ఉండేటువంటి బిల్డింగ్ యొక్క ఎత్తుగా ఉండేటువంటి ఆ యొక్క బాంబర్స్ మరి 200 ఫీట్లు క్రిందకు భూమిని తవ్వి ఛేదించగలిగినటువంటివి. కనుక వీరు ఎక్కడో అనుకున్నారు ఇరానీయులు, ఇక మనల్ని ఆపటం అసాధ్యం అని చెప్పేసి వీరు అనుకున్నారు. కానీ గత రాత్రి ఆ యొక్క స్పిరిట్ బాంబర్స్ ఆ ఫార్దో, అలాగే నటాన్జా, అలాగే ఇస్ఫాన్సా అనబడినటువంటి ప్రాంతాలను, ఆ యొక్క కొండలను సహితము తవ్వి 200 అడుగుల లోపలికి వెళ్ళి ఆ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ను ధ్వంసం చేయటం జరిగింది. కనుక ట్రంప్ చేసినటువంటి నిర్ణయం వల్ల ఇశ్రాయేలు దేశానికి ఎంతో మేలు మరి చేకూరింది. మరి ఈ యొక్క వారంలో ఏ రీతిగా ఉండబోతాయో మనకు తెలియదు. లేక ఈ రోజు నుంచి కఠినమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఎందుకంటే రష్యా ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చింది, చైనా ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చింది. వీరందరూ కూడా అమెరికాకు వ్యతిరేకం. అమెరికాను ఓడించాలని వీరందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కనుక ఈ యొక్క దేశాలన్నీ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి దేశాలు అవే. మరి 40వ వచనం మనం చూసినప్పుడు, దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైనటువంటి ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెల్లును అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నేడు జరుగుతున్నటువంటి పరిస్థితి అదే. చైనా ఆల్రెడీ ఇక్కడ ఆనాటి కాలంలో ఉపయోగించాల్సినటువంటి భాషను ఇక్కడ ఉపయోగించారు. గుర్రపు రౌతులను, సైన్యాన్ని, మరి ఓడలను పంపించటం అంటే ఆనాటి కాలంలో అప్పటికున్నటువంటి దానియేలు యొక్క జ్ఞానాన్ని బట్టి, దానియేలు యొక్క భాషను బట్టి వారు అక్కడ మరి ప్రయోగించారు. కానీ నేడు అక్కడ గుర్రపు రౌతులను అనగా నేడు చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ పంపించినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి యుద్ధ సామాగ్రి, ఆ యొక్క మిలిటరీ వెపనైజేషన్, అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఆ విషయాలు అక్కడ మనం చూస్తున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక తూర్పు నుండి వచ్చేటువంటి దేశము అనగా చైనా, అలాగే ఉత్తరము నుండి వచ్చేటువంటి దేశం ఇశ్రాయేలు దేశానికి ఉత్తరాన సరిగ్గా గమనిస్తే రష్యా దేశం ఉంటుంది. ఉత్తరపు దేశము నుండి పంపించబడినటువంటి సైన్యము, అలాగే దక్షిణ దేశము నుండి పంపించబడినటువంటి ఈజిప్టు, గాజా, ఆ యొక్క హమాస్, హౌతీ, అలాగే హిజ్బుల్లా. గత రాత్రి జరిగినటువంటి దాడి తర్వాత మరి ఐరానియన్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే ఈ యొక్క ఉదయకాలపు సమయంలో, మా యొక్క దేశము కానీ, మా యొక్క దేశము చుట్టూ నలుమూలల ఏ ఒక్క అమెరికన్ సిటిజన్ ఉన్నా కానీ మేము చంపివేస్తాం, అలాగే అమెరికాతో డైరెక్ట్గా మేము ఇప్పుడు యుద్ధంలోనికి దిగబోతున్నామని చెప్పేసి మరి ఇరాన్ ప్రకటన చేసింది. వాస్తవానికి ఇరాన్ దగ్గర అంతటి శక్తి లేదు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నీ కూడా సమూలంగా నాశనం చేయబడ్డాయి. కానీ వీడి యొక్క ఆలోచన ఏంటంటే, ఖమేనీ యొక్క ఆలోచన ఏంటంటే, మరి పుతిన్ సహాయంగా ఉంటున్నాడు, జిన్పింగ్ సహాయంగా ఉంటున్నాడు, కనుక నేను ఈ యొక్క అగ్రరాజ్యాలను నేను అధిగమించగలను అనేటువంటి ఆలోచనకు సాతానుడు వారిని నడిపిస్తూ ఉంటున్నాడు. కనుక దానియేలు ఎన్నో సంవత్సరాలకు పూర్వమే ఆ యొక్క ప్రవచనాలను మనకు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సాతానుడు వేసేటువంటి వల అది. మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండవ ప్రపంచ యుద్ధం కానీ మరి యూదుల మీద మరి జర్మన్స్ ద్వారా మరి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబడింది. కానీ ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధము ఏదో ఒక వర్గము ద్వారా అది రాదు, కానీ ప్రపంచ నలుదిశల నుండి కూడా అందరూ వచ్చి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల మీద పడతారు అనేది ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నట్లుగా కూడా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లాగా లేవు ఇప్పుడు. ప్రతి దేశము కూడా అణు ఆయుధాలతో నింపబడి ఉంటున్నాయి. అమెరికన్స్ అయితే శాటిలైట్లో నిర్మించారు వారి యొక్క ప్లాట్ఫామ్ను, వారి యొక్క అణు వ్యవస్థను. ఆయా దేశాలు రష్యా కావచ్చు, మరి ఇండియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, వారి యొక్క భూభాగాలలో కానీ సముద్రంలో కానీ నిర్మించారు. కానీ అమెరికా మాత్రము శాటిలైట్ వ్యవస్థను అక్కడ నిర్మించి
శాటిలైట్ వ్యవస్థ ద్వారా అణుబాంబులను అక్కడ పెట్టారు. వారు ఎంతటి టెక్నాలజీ అంటే ఏ దేశంలోనైనా ఏ నగరంలోనైనా పిన్ పాయింట్గా ఒక్క మనుషుని మీద బాంబు వేయాలి అంటే ఆ మనుషుని మీద వేయగలిగినటువంటి టెక్నాలజీ అమెరికన్స్ దగ్గర ఉన్నది. అర్థమవుతుంది ఏం చెప్తున్నానో? ఒక దేశము మీద వేయటం కాదు, పిన్ పాయింట్గా ఒక మనుషుని మీద వేయగలిగినటువంటి టెక్నాలజీ అమెరికన్ గవర్నమెంట్ కలిగి ఉంటున్నారు. అందుకే అది అగ్రరాజ్యముగా పిలువబడతా ఉన్నది. అగ్రరాజ్యముగా మరి యూదులే అక్కడ కూడా నివసించేది. చాలామంది అమెరికన్ ఎకానమీని సపోర్ట్ చేసేది, అమెరికన్ మరి జీడిపి రేట్ను సపోర్ట్ చేసేది బాగా ధనిక వర్గానికి చెందినటువంటి యూదులే గనక మరి యూదులకు ఖచ్చితంగా ట్రంప్ సహాయం చేసేటువంటి వాడిగా కూడా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఎహెజ్కేలు గ్రంథం త్రిప్పండి ఒక మాటను చదివి సహాయం చేయండి. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 38:8. చాలా దినములైన తరువాత కనుక ఇక్కడ చాలా కాలమైన తరువాత అంటే ఎహెజ్కేలు కాలంలో కాదు, కానీ ఇప్పుడు మనం నివసించేటువంటి కాలంలో జరుగుతాయనేది అక్కడ ఎహెజ్కేలు తెలియచేస్తూ ఉంటున్నాడు. చాలా కాలమైన తరువాత అంత్యకాల దినములలో ఆయా జనములలో చెదిరిపోయి గనుక ఆయా జనాలలో గనుక ఇశ్రాయేలీయుల యొక్క స్థితి మరి అనేక సంవత్సరాలుగా వారు రాజ్యము లేనటువంటి వారుగా నిరాశ్రయులైపోయినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. వారి యొక్క స్వాతంత్రం ఎప్పుడు పోయిందో మీకు తెలుసా? ఇశ్రాయేలీయులు వారి యొక్క రాజ్యాన్ని ఎప్పుడు కోల్పోయారో ఇదివరకు కూడా చెప్పాను నా యొక్క ప్రసంగాల్లో. డాడీ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇశ్రాయేలీయులు వారి యొక్క రాజ్యాన్ని ఎప్పుడు కోల్పోయారు? నెబుకద్నెజర్ కాలంలో 605వ సంవత్సరంలో వారు మరి 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళిపోయారు. అంతకు మునుపు పాత నిబంధన కాలంలో మరి మోషే నివసించినటువంటి కాలంలో 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. గనుక అలాంటి స్థితిలో నుండి వచ్చినటువంటి వీరికి మరి ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిస్తే అక్కడి నుండి నెబుకద్నెజర్ కాలంలో వీరు అమ్మివేయబడినటువంటి వారై మరి చెరలోనికి వెళ్ళిపోయి అటు 430 సంవత్సరాలు ఇటు 70 సంవత్సరాలు 500 సంవత్సరాలు మరి ఈ యొక్క సంఘ కాలాన్ని కూడా మనం గమనిస్తే వారికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 48లో వచ్చింది. కనుక ఇదొక 2000 సంవత్సరాలు, అంటే అదొక 500 సంవత్సరాలు, ఇదొక 2000 సంవత్సరాలు, పూర్తిగా 2500 సంవత్సరాలు యూదులు రాజ్యము లేనటువంటి వారుగా ప్రపంచ దేశాలలో నలగగొట్టబడినటువంటి వారిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అనేక బుక్స్ రాయబడ్డాయి, అనేక ఎన్సైక్లోపీడియాస్ రాయబడ్డాయి. యూదుల యొక్క మరణ చరిత్రను రాయటానికి కొన్ని గ్రంథాలు సరిపోలేదు. అంతటి తీవ్రమైనటువంటి రీతిలో ప్రపంచ దేశాల ద్వారా యూదులు నలగగొట్టబడ్డారు, యూదులు హింస పొందారు, బాధ పొందారు, చనిపోయారు, హతమార్చబడ్డారు. దెర్ వాజ్ అ గ్రేట్ మ్యాసకర్ త్రూ అవుట్ ద వరల్డ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ జ్యూస్. యూదుల మీద భయంకరమైనటువంటి మరణ శాసనము ప్రపంచ దేశాల ద్వారా లిఖించబడింది. కానీ ఇప్పుడు వారి యొక్క బ్రీడ్ చాలా ఉన్నతమైనటువంటిది. దేవుని ప్రజలుగా వారు ఎన్నిక చేయబడ్డారు కనుక వారు అంతటి భయంకరమైనటువంటి శ్రమలలో నుండి కూడా పుంజుకొని స్వతంత్ర దేశముగా వారు ప్రకటించబడ్డారు. అది కేవలం ఒక్క రోజులో జరుగుతుందా అని అంటే యెషయా ఆల్రెడీ దాన్ని ప్రవచనం చేశాడు. త్రిప్పండి యెషయా గ్రంథం కూడా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం. వినియుండరు, అట్టి సంగతులు ఎవరును చూచారు. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా,
ఒక నిమిషములో ఒక జనమును నిర్మించవచ్చునా గనుక, కానీ అది జరిగింది. అక్కడ యెరూషలేము నిర్ణయము ఒక రోజులోనే అది ప్రకటించబడింది గనుక వారి యొక్క జన్మము, వారి యొక్క రాజ్యముగా ప్రకటించబడటము, వారి యొక్క దేశముగా ఏర్పాటు చేయబడటం అనేది మరి అది యెషయా ప్రవచనాత్మకంగా ప్రవచించినటువంటి క్రమాన్ని దేవుడు మే 14వ తారీఖున 1948వ సంవత్సరంలో దానిని నెరవేర్చడం జరిగింది. అయితే అది ఇష్టం లేనటువంటి యొక్క అరబీయులు కానీ, ముస్లిం కంట్రీస్ కానీ వీరందరూ కూడా ప్రయత్నించేది ఏంటంటే తిరిగి వారి యొక్క భూభాగాన్ని స్వతంత్రించుకోవాలని, లాక్కోవాలని. కానీ నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంభవాలు నేడు ఈ క్షణమున ఈ యొక్క సెకండ్లో జరుగుతున్నటువంటి సంభవాలుగా మనం గమనించవచ్చు ప్రియులారా. కనుక దేవుడు హెచ్చరించక కాదు, దేవుడే ముందే తెలియచేశాడు. దేవుడు ముందే ఆ యొక్క సత్యాన్ని గురించినటువంటి వివరాన్ని దేవుని యొక్క లేఖనాల్లో పొందుపరిచాడు. ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో కూడా తిమోతి పత్రికలో ఆరాధనలో చదివినటువంటి వచన భాగాల్లో మీరు సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. మనుషులందరూ కూడా రక్షించబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అందరూ కూడా ఆయనను గురించినటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలనేది దేవుని యొక్క ప్రణాళిక. మరి నేడు అనేక మంది దానిని పొందుకుంటున్నారా? పొందుకోవట్లేదు, తిరస్కరిస్తూ ఉంటున్నారు. కనుక ఆయన జ్ఞానాన్ని పొందుకోవాల్సినటువంటి వారు, ఆయన బిడ్డలుగా ఉండి ఆయనను ఆరాధించవలసినటువంటి వారు, ఆయన యొక్క సన్నిధిలో ఆయనను మరి ఆరాధించి పూజించి గణపరచవలసినటువంటి వారు ఆయనను గణపరచలేకపోతూ ఉంటున్నారు. కనుక ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాటిలో నుండి తిరిగి మనము ఆయనను మన హృదయ లోతుల్లో నుండి ఆరాధించవలసినటువంటి రీతిలో మనం మహిమపరచలేకపోతుంటున్నాం. కనుకనే ఈ యొక్క కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు. దేవునితో దగ్గరైనటువంటి సహవాసం ఉండట్లేదు, దేవునితో దగ్గరైనటువంటి ఆత్మీయత ఉండట్లేదు, దేవునితో ఒక సరి అయినటువంటి సత్సంబంధాన్ని నేడు సంఘాలు కోల్పోతున్నారు. దానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవటమే. సత్యాన్ని గురించినటువంటి జ్ఞానం, లోక జ్ఞానం ఉందిలే, దమ్మిడికి పనికిరాని లోక జ్ఞానం. కనుక లోక జ్ఞానము దేవునితో ఆత్మీయతలోనికి మనల్ని చేర్చగలదా? చెప్పండి, చేర్చగలదా? చేర్చలేదు. కానీ ఆత్మీయమైనటువంటి వాక్యాలు మాత్రమే, జ్ఞానము మాత్రమే, దేవుని యొక్క మనసు మాత్రమే మనల్ని దేవుని దరి చేర్చగలదనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయాల్లో ఉండేటువంటి ఐహిక విషయాలు, వారి ఆలోచన దేవుని మీద లేదు, వారి మనసు దేవుని మీద లేదు, వారి యొక్క హృదయము దేవుని మీద లేదు. ఎల్లప్పుడూ కూడా దే ఆర్ కన్జ్యూమ్డ్ బై దేర్ ఓన్ వరీస్. గనుక నీవు నీ యొక్క ఆలోచనల మీద ఆధారపడి నీవు విచారపడినట్లయితే అవే నిన్ను కృంగజేసేస్తాయి, అవే నిన్ను దిగజారుస్తాయి, అవే నిన్ను మరి విశ్వాస ఘాతకులుగా చేసేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. దేవుడు చాలా చక్కగా తెలియచేస్తున్నాడు, మీ చింతంతా తీసుకొచ్చి నా మీద వేయండి అనంటే చాలామంది వారి మీద వారే వేసుకొని విశ్వాసములో నుండి నశించిపోతూ ఉంటున్నారు. కనుక దేవునిని మహిమపరచలేనటువంటి హృదయాలు, దేవుని గురించినటువంటి మరి ఆలోచన లేనటువంటి వారు, అందుకే దేవుని యొక్క తీర్పు ప్రపంచం మీద వస్తూ ఉన్నది. దేవుని యొక్క ఖడ్గము ప్రపంచాన్ని మరి శాసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి, యెహెజ్కేలు గ్రంథంలోనే 38వ అధ్యాయంలోనే 16వ వచనం చదవండి. 38:16. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులైనటువంటి నా జనుల మీద పడెదరు, అంత్య దినములయందు అది సంభవించును అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అందరూ కూడా వచ్చి ఎవరి మీద పడతారంట? ఇశ్రాయేలు జనాంగం మీద పడతారంట. కనుక దేవుని ప్రజల మీద పడతా ఉంటారు.
కనుక సాతానుడు దేవుడు పర్మిషన్ ఇచ్చేసి వాడు ఆ చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క నలుదిశలలో ఉన్నటువంటి ప్రజలను ఇక్కడ దానియేలు మనకు చాలా చక్కగా వివరించినటువంటి రీతిలోనే మరి అక్కడ జరుగుతూ ఉన్నది ఆ యొక్క పరిణామం. దేవుని యొక్క తీర్పు వస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క వాక్యాలు అనేక మంది వింటున్నారు, కానీ అనేక న్యూస్ ద్వారా, మీడియా ద్వారా వారి యొక్క హృదయానికి యొక్క మాటలు తాకుతున్నాయి, కానీ దాన్ని గురించినటువంటి వివేచన లేదు. దానికి కారణం ఏంటంటే దేవుని మీద మనసు లేనటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునిని విడిచిపెట్టేసినటువంటి జనాంగం. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ యొక్క సమస్యలు మానవుని చుట్టూ అలుముకుంటున్నాయి అని అంటే దేవుని మీద మనసు కేంద్రీకరించకపోవటం వలననే, సత్యదేవుడైనటువంటి వానిని ఆరాధించలేకపోవటం వలననే. కనుక నిజరక్షకుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువును ఆపాదము చేసుకోనక మరి ఇతరులను మరి ఆస్పదము చేసుకోవటం వలన ఈ యొక్క ఇబ్బందులకు దేవుడే అక్కడ స్వయంగా మరి పర్మిషన్ ఇస్తున్నట్లుగా కూడా మనం అక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే దేవునితో మనము అంటుకట్టబడి ఉండాలి. గడిచినటువంటి దినాలు ఎలా గడిచిపోయాయో కానీ అట్లీస్ట్ ఈ యొక్క కడవరి క్షణాలలోనైనా కానీ సంఘముగా ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్ముడు మన హృదయాలకు తాకుతున్నప్పుడు, మన మనసులకు తాకుతున్నప్పుడు ఆయన సన్నిధిని మనం వెంటబెట్టుకొని ఉండాలి. ఆయన సన్నిధిని మనం అంటుకట్టబడి ఉండాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో మనము చేర్చుకొని దాని ప్రకారమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలనేది దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా కూడా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. తెలివి అధికమగును. తెలివి ఇప్పుడు ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైందా? కనుక ఎన్నడూ లేనటువంటి రీతిలో మానవుని యొక్క జ్ఞానము, అపరిమితమైనటువంటి తెలివి, అపరిమితమైనటువంటి పరిశోధనలు మానవుడు లోకంలో జరిగిస్తూ ఉంటున్నాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వాడేటువంటి కరెన్సీ. ఒకప్పుడు పాత కాలంలో ఈ యొక్క వస్తు మార్పిడులు జరిగేటువంటివి. అంటే నువ్వు నాకు బియ్యం ఇస్తే నేను నీకు రాగులు ఇస్తాను, లేకపోతే నువ్వు నాకు ఇంకోటి వస్తువు ఇస్తే నేను ఇంకొక వస్తువు నీకు ఇస్తాను. ఇలాంటి ఇచ్చిపుచ్చుకునేటువంటివి జరిగాయి. తర్వాత ఏమి ఇన్వెంట్ చేయబడ్డాయి? కాయిన్స్. ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయా? కాయిన్స్ చూడట్లేదు మనం అసలు. కరెన్సీ నోట్స్ వచ్చాయి. కరెన్సీ నోట్స్ కూడా మించిపోయి తర్వాత చెక్స్ వచ్చాయి. పైసలు ఒకరికొకరు ఇవ్వాల్సిన పర్లేదు, చెక్ మీద ఒక సంతకం పెట్టి అవతలోడికి ఇచ్చేస్తే వాడి పని ఆడు చేసుకుంటాడు. తర్వాత ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే వస్తువులు పోయినాయి, కాయిన్స్ పోయినాయి, కరెన్సీ నోట్స్ పోయినాయి. ఇప్పుడు డిజిటల్ మనీ జరుగుతూ ఉన్నది. డిజిటల్ మనీ కనుక మన దగ్గర ఉండదు, ఎక్కడో ఉంటుంది మనీ. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి దగ్గరికైనా కానీ క్షణాల్లో అలా పంపించి వేయచ్చు. కనుక ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఇక్కడికి పంపుతున్నారు, మనం ఇక్కడ నుంచి వారికి పంపిస్తూ ఉంటున్నాం. ఎంత టైంలో? సెకండ్స్లో వెళ్ళిపోయేటువంటి టెక్నాలజీని మనం కలిగి ఉంటున్నాం. డిజిటల్ మనీయే కాదు, డిజిటల్ గోల్డ్ కూడా వచ్చింది. కనుక బంగారాన్ని కొనుక్కొని మనం ఇంట్లో దాచిపెట్టుకోవడం కాదు, దొంగోడు వస్తాడేమో, ఎత్తిపోతాడేమో, ఏమైపోతుందో అని చెప్పి మరి కొంతమంది ఆడవారు ఏం చేస్తారు, ఒక కర్చీఫ్లో మూట కట్టేసో లేకపోతే ఏదైనా దుప్పట్లో మూట కట్టేసో దాన్ని కిచెన్ పప్పు గిన్నెల్లో పెట్టడమో లేకపోతే కిచెన్ అట్ట మీద వేసేయటమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే డిజిటల్ గోల్డ్ రావటం వలన గోల్డ్ మన ఇంట్లో అక్కర్లేదు, మన ఒంటి మీద అక్కర్లేదు. డిజిటల్ గోల్డ్ అలా ఒక అకౌంట్ ఉంటుంది, అది మనకు కనబడుతూ ఉంటుంది. డిజిటల్ గోల్డ్ అక్కడ కొనుక్కోవచ్చు. మనకు అవసరమైనప్పుడు దాన్ని బంగారపు షాప్ వాడే డైరెక్ట్గా అక్కడి నుంచే వాడు ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. కనుక అలాంటి అధునాతనమైనటువంటి
మరి పరిణామాలు నేడు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. దేవుని యొక్క జ్ఞానం ఎంత మహా గొప్పది. లేఖనాలు దానియేలు ద్వారా మనకు తెలియచేస్తున్నట్లుగా, దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథము అనగా ఇప్పుడు నీవు విశదపరిచేటువంటి సంగతులు ఇవి. నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు చెప్పాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక తెలివి ఎక్కువైపోయినటువంటి కాలంలో మనం ఉంటున్నాం. జనరేషన్స్ మారే కొద్ది పిల్లలు మన కళ్ళ ఎదుట పుట్టేటువంటి ఒక్కొక్క తరాన్ని కనుక గమనించినట్లయితే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యత్యాసం. కనుక నేడు అంతకు మునుపు ఉన్నటువంటి పెద్దవారి కంటే తర్వాత ఉన్నటువంటి యవనస్తుల యొక్క ఆలోచన తీరు కొంచెం వేరుగా ఉంటుంది. వారికంటే మించి ఇప్పుడు కాలేజీలు చదువుతున్నటువంటి వారి యొక్క ఆలోచన మరి ఒక రీతిగా ఉంటుంది. స్కూల్స్ వెళ్ళేటువంటి పిల్లల యొక్క ఆలోచన ఇంకొంచెం ఎక్కువగా కనబడతా ఉంటుంది. ఇంకా ప్రీ ప్రైమరీ సెక్షన్స్లో ఉండేటువంటి పిల్లలు, ఇప్పుడు రియో కానీ, మన యానీ కానీ, ఈ యొక్క క్రిస్టినా కానీ, ఈ యొక్క ప్రీ ప్రైమరీ చిల్డ్రన్ యొక్క తెలివి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు క్రొత్త జనరేషను, మొన్నే మనం నామకరణం చేసాం కదా మన రాణి కూతురికి, ఆ పాప ఇంకెంత తెలివి కలిగినదిగా మరి భవిష్యత్తులో ఉండబోతుంది. అది దేవుని జ్ఞానం. తరం వెంబడి తరం, తరం వెంబడి తరం మారే కొలది దేవుని యొక్క జ్ఞానము మించినటువంటి రీతిలో మనుషునిలో అమర్చబడుతుంది. అయితే ఆ జ్ఞానాన్ని మనం దేని కొరకు అన్వయించుకుంటామో అది అత్యంత అమూల్యమైనటువంటిది, విలువైనటువంటిది. గనుక జ్ఞానాన్ని లోకానికి కొరకు వినియోగించుకుంటే, జ్ఞానాన్ని పాపాని కొరకు వినియోగించుకుంటే ప్రయోజనం లేదు. కానీ ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు వినియోగించుకోవాలి, దేవుని సత్యం కొరకు వినియోగించుకోవాలి, దేవుని మాటలు మరి ఉపదేశించటానికి, సువార్త ప్రకటించటానికి, ఆత్మల్ని రక్షించటానికి, సంఘాలు బలపరచబడటానికి, అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యము ప్రబలమవటానికి దేవుని యొక్క జ్ఞానం అనేది ఉపయోగించబడాలి. గనుక ప్రపంచము గత రాత్రి జరిగినటువంటి సంభవంతో చాలా అలర్ట్ అయిపోయింది. మరి రష్యా ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఆల్రెడీ పుతిన్ నిన్ననే లైవ్లో మాట్లాడుతూ అమెరికా గనక ఎలాగైనా కానీ ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యిందంటే మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధంలో మేము కూడా దిగుతాము, అమెరికా ఎట్టి పరిస్థితుల్లో దిగటానికి వీలే లేదని చెప్పేసి పుతిన్ చెప్పాడు. చైనా ప్రధాని జిన్పింగ్ కూడా చెప్పాడు. కానీ వారి మాటలు బేఖాతారు చేసి మరి ట్రంప్ గత రాత్రి జరిగించినటువంటి మెరుపు దాడి వలన మరి ఎలాంటి సంభవాలు జరుగుతాయో మీరందరూ కూడా న్యూస్ పెట్టుకోండి, ఇంట్లో వినండి. ఈ తెలుగు వార్తల కంటే సిఎన్ఎన్, బీబీసీ, ఏబీసీ, అలాగే ఇంకా కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్. వాటిని చూడటం ద్వారా మనం ఎంత దగ్గరగా దేవునికి జీవించాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క కడవరి కాలము సంఘానికి నేర్పించేది ఏంటంటే మనము దేవునికి దగ్గరగా జీవించాలి, వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన జీవిత విధానంలో ప్రభువును కనపరిచే విధానంగా మనం జీవించినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి అతి సమీప కాలంలో మనం ఉంటున్నాం. దేవుడు ప్రవచించిన రీతిగా నలుదిశల నుండి సైన్యాలు వస్తున్నాయి. అలాగే ఆయన కూడా దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చిన నాడు ఈ నలుదిశలో ఉన్నటువంటి సైన్యాలను తుత్తునీయులుగా సర్వనాశనం చేస్తాడు. అవి నేను కొన్ని వివరాలు లాస్ట్ టైం ప్రకటన గ్రంథం బోధించినప్పుడు నేను ఆ వివరాలు మీకు చెప్పాను. కనుక మరొకసారి వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మరలా ఆ యొక్క రికార్డింగ్స్ని వినండి. కనుక ఈ యొక్క కడవరి కాలంలో నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే మనము ఈ యొక్క యుద్ధ వాతావరణంలోనే ఎత్తబడతాం. మనం వీటిని చూడం. యుద్ధాలు, సైన్యాలను, రాజ్యం మీదకి రాజ్యము పడటం అనేది కొద్దిగా మాత్రం మనం వింటాం. కానీ దాని యొక్క ఫుల్ స్థితిని మనము మరి సంఘము గమనించదు. ఎందుకంటే సంఘము మేఘముల మీదకి ఎత్తబడతామనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ప్రభు చిత్తమైతే ఏ విషయాలను మరి వచ్చే వారం కూడా మనము గమనించుకుందాం. మనం చదివినటువంటి వచ్చిన భాగాల్లో నుండే ఇంకా ఎక్కువ లోతుగా వివరించడానికి మనకు సమయం లేదు. కనుక మరి దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించి ముందుకు నడిపించునుగాక. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ యొక్క
మధ్యాహ్న కాలపు సమయంలో నాయన అలనాడు దానియేలు ద్వారా, యెహెజ్కేలు ద్వారా, యోహాను ద్వారా మీరు తెలియచేసినటువంటి అనేక సత్యాలు, మర్మాలు కొద్దిగా మేము అర్థం చేసుకుని వాటిని కొద్దిగా మాత్రమే మేము తెలుసుకునేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారు. అవి మానవునికి అందేటువంటి సత్యాలు కాదు, కేవలం ఆత్మజ్ఞానమునకు మాత్రమే మరి తెలిసేటువంటి విలువైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు గనక కొద్దిగా మా యొక్క ఆత్మలకు మీరు తేటపరిచిన విధానాన్ని బట్టి స్తుతించుచూ ఉంటున్నాం. నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దేశం మీద జరుగుతున్నటువంటి దాడులు మరి పిన్ పాయింట్గా మీరు అలనాడు మీ యొక్క లేఖనాల ద్వారా తెలియచేశారు. ఇవి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గ్రంథములో కూడా లిఖించబడలేదు, కానీ కేవలము సత్యమైనటువంటి జీవమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మాత్రమే అవి పొందుపరచబడ్డాయి. అవి కేవలము విశ్వాసులకు అర్థం చేసుకునేటువంటి సంఘానికి మాత్రమే అవి తెలియపరచబడతాయి కనుక మరి అలనాడు మరుగు చేయబడినటువంటి విషయాలు ఈనాడు మీరు విశదపరుస్తున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. ఇంకా లోతైనటువంటి మర్మాలను మేము గ్రహించి, ఇంకా లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలో మేము ముందు కొనసాగేటువంటి కృపను అనుగ్రహించండి. ఇశ్రాయేలు దేశాన్ని మీరు కాపాడండి, యెరూషలేము పట్టణాన్ని, ఆ ప్రజలను కనికరించమని ప్రార్థన చేయుచుంటున్నాం. నేడు ప్రపంచంలో ఉన్నటువంటి 4 దిశల నుండి కూడా నాయన సైన్యాలు ఆ యొక్క ప్రాంతాలను మరి ఓడించాలని ప్రయత్నిస్తూ ఉంటుండగా, సర్వ సైన్యాలు మరి సామాగ్రి ఆ యొక్క ప్రాంతాలకు చేర్చబడుతూ ఉంటుండగా మరి మా ప్రభువా మరి సంఘము అలర్ట్ అయ్యి మీ యొక్క రాకడ అత్యంత సమీపంగా ఉన్నదని, మీరు మా కొరకు కేటాయించినటువంటి సమయాన్ని వృధా చేసుకొనక సహవాసములో, ఆత్మీయతలో, రొట్టె విరుచుటలో, ఆరాధించుటలో, ప్రార్థించుటలో మేము మరింతగా బలపడేటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందండి. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమముతో నింపి ముందుకు నడిపించండి. అలాగే మరి మా ప్రభువా ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగలుగుటకు, మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఒకవేళ మీ యొక్క రాకడ కనుక సంభవించినట్లయితే సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మమ్మల్ని కూడా నాయన మీరు ఎత్తుకొని మీరే మహిమపరచబడుతురండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేని నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం.